హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఒక మూవీ లేదు, ఇదే కరెక్ట్. హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ట్యాంక్ దగ్గరికి అనేది వచ్చేస్తుంది. అప్పుడు హీరో ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగేసరికి, నేను నీకు ఆల్రెడీ డివోర్స్ ఇచ్చేసాను అనుకున్నాను కాబట్టి నీకు ఇంటి దగ్గర లేకుండా నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరకు వచ్చానని చెప్పేసరికి హీరో కూడా సరే అని ఒప్పేసుకుంటాడు. అలా హీరో తను ఏమీ అడుక్కోకపోవడంతో హీరోయిన్ ఏడుస్తూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ ట్యాంక్ ఏమో ఎందుకు ఏడుస్తున్నావు ఏమైందని చెప్తే తనకి నిజం చెప్పలేక నేను ఒక హార్ట్ టచింగ్ మూవీ చూశాను, అందుకే నాకు ఇలా ఏడుపు వస్తుందని చెప్తూ ఉంటుంది. మరోవైపు ఏమో తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన హీరో ఫ్రెండ్స్ హీరోకి నువ్వు ఇప్పుడు హీరోయిన్ నీకు డివర్స్ ఇస్తుంది కాబట్టి నువ్వు రువాన్ దగ్గరికి వెళ్తావు అని చెప్పేసరికి హీరో ఉండి వాళ్ళనే తిడతాడు. అలా మీ ఇద్దరు ఫస్ట్ నోరు మూసుకోండి, నేను ఎలాంటి పని చేయాలనుకోవట్లేదు అని చెప్పేసరికి తన ఫస్ట్ ఫ్రెండ్ ఏమో నువ్వు సరే అయితే హీరోయిన్ నువ్వు ఖచ్చితంగా కలవండి, అలాగే ఇప్పుడు రువాన్ గురించి రూమర్స్ వస్తున్నాయి కాబట్టి తనకు దూరంగా ఉండమని చెప్తాడు. నెక్స్ట్ డేనేమో హీరోయిన్ డివర్స్ కోసం ఆఫీస్ దగ్గరకు అనేది వెళ్ళిపోయింటుంది. అలా తను అంత తొందర రావడంతో హీరో అక్కడ నుంచి డివర్స్ ఇవ్వడం ఇష్టం లేక అక్కడనే వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకు ఫోన్ రావడంతో వెంటనే హీరోయిన్ పిలుచుకొని హాస్పిటల్కి అనేది వెళ్ళిపోతాడు. అలా హీరో వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి హెల్త్ బాగాలేదని తెలిసి అక్కడికి వెళ్ళేసరికి తను ఎక్కువసేపు ఉండలేడు, తనకు కొంచెం ఆరోగ్యం బాగాలేదని చెప్పేసరికి వాళ్ళ తాతేమో హీరోయిన్ అలాగే హీరోని పిలుచుకొని మీరు ఎంత వీలైతే అంత నాకు ఒక చిన్న బాబునిస్తే చాలు, అంతకు మించి ఏం లేదు, నాకు ఇదొక కోరిక ఒకటి ఉందని చెప్పేసరికి హీరోయిన్ అలాగే హీరో కూడా ఫస్ట్ అనేది చాలా ఆలోచిస్తూ ఉంటారు. అలా హీరోయిన్ అనుకుంటుంది ఇప్పుడు నేను డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నాను కదా అని అంటే, కానీ వాళ్ళ గ్రాండ్ పాకి అవి చెప్పలేక సరే గ్రాండ్ పా నేను నీకు ఖచ్చితంగా మేము ఒక బాబునిస్తామని చెప్పేసరికి హీరో ఉండి ఫస్ట్ హ్యాపీ ఫీల్ అవుతాడు. అలా వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకునేసరికి హీరో నుండి సరే అయితే నేను ఒక చైల్డ్ ఇచ్చిన తర్వాత నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తానని చెప్పేసరికి హీరో ఉండి వద్దంటాడు. కానీ హీరోయిన్ ఒప్పుకోకపోవడంతో సరే అని ఒప్పేసుకుంటుంది. తర్వాత హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్పేసరికి సరే అయితే ఇప్పుడు నువ్వు ఇక్కడ మేల్ ఫ్రెండ్స్ తోటి కొంచెం ఎంజాయ్ చేయి బ్యాచులర్ పార్టీ లాగా అని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో అనేది రువాన్ తీసుకొని వస్తూ ఉంటాడు. అలా హీరోయిన్ ఏమో అక్కడ అబ్బాయిలతో ఎంజాయ్ చేయడం చూసి హీరోకి జెలసీ ఫీల్ అయ్యి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసరికి అప్పుడు హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ట్యాంగ్ ఏమో ఇతను ఎవరు మీ అంకుల్ అని అడిగేసరికి కాదు మా కజిన్ అని చెప్తాడు. అవన్నీ హీరోయిన్ ఏమో అట్లా చెప్పేసరికి హీరోకి అనేది కోపం వస్తూ ఉంటుంది. మరోవైపు ఏమో రువాన్ హీరోని ఎంత క్లోజ్ ఉందో చూపేయాలనుకుంటే హీరో ఏమో అవన్నీ పట్టించుకోకుండా హీరోయిన్ని తీసుకొని నాతో పాటు ఇప్పుడు వస్తే చాలా బాగుంటుంది, లేకుంటే తర్వాత నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని తప్పక హీరోయిన్ తన ఇంట్లోకి అనేది వెళ్ళిపోతుంది. అలా హీరో ఏమో ఇప్పుడు గ్రాండ్ పా చెప్పింది మనం చేయాలి కదా అని చెప్పేసరికి హీరోయిన్ నుండి నాకు ఇష్టం లేదు నేను చేయనని చెప్తారు. సరే అయితే ఇదే విషయం నేను గ్రాండ్ పాకి ఫోన్ చేసి చెప్తానని చెప్పేసరికి హీరోయిన్ భయపడి వద్దు నువ్వు చెప్పిన ప్రతి కండిషన్కి నేను ఒప్పుకుంటానని చెప్పేసరికి హీరో కూడా సరే అయితే పద మన పనిలో మనం ఉందామని చెప్పేసరికి హీరోయిన్ నుండి ఒప్పుకోదు. అలా తను సరే నీకు వేరే విధంగా రీపే చేస్తానని హీరోకి 1 మిలియన్ కొట్టిన తర్వాత వెళ్తూ ఉంటే హీరో ఏమో హీరోయిన్ ఎత్తుకొని తన బెడ్రూమ్ లేకనే తీసుకొని వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు అనేది వాళ్ళ నైట్ అనేది స్పెండ్ చేసేస్తారు. తర్వాత హీరోయిన్ పడుకొని ఉండడంతో హీరో ఏమో హీరోయిన్ చూస్తూ మనకు త్వరలో బేబీ రాబోతుందని తన ఎక్స్పెక్టేషన్స్కి అనేది తను ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే హీరోకి ఫోన్ రువాన్స్ నుంచి వచ్చేస్తుంది. అలా తను అంటుంది నాకు ఫ్యాన్స్ చాలా మంది ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసరికి హీరో ఉండి ఇప్పుడు నేను వచ్చినా కానీ ప్రాబ్లం అవుతుంది బాడీ గార్డ్స్ని పంపించారని చెప్తాడు. అలా నెక్స్ట్ డే హీరో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ బర్త్డే కావడంతో హీరోయిన్ గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతుంది. అక్కడికి హీరో కూడా రావడంతో రువాన్ని చూసి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని చెప్పేసరికి హీరో వాళ్ళ రిలేటివ్ అమ్మాయి ఏమో నేనే పిలిచాను నేనే తీసుకొచ్చానని చెప్తుంది. ఆ అమ్మాయి ఉండి కావాలనే హీరోయిన్ నువ్వే గిఫ్ట్ తీసుకొచ్చావు తాతయ్యకి అని చెప్తే హీరో వాళ్ళ తాతయ్య మా గిఫ్ట్ ఓపెన్ చేసి డ్రెస్ చాలా బాగుంది నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానని చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసరికి వాళ్ళ తాతకి అది చాలా బాగుంటుంది. కానీ రిలేటివ్ అమ్మాయి ఏమో ఈ డ్రెస్ మీకు బాగా ఒప్పలేదు తాత అని చెప్తున్నా కానీ తను అనేది పట్టించుకోదు. తర్వాత హీరో వాళ్ళ తాత ఏమో హీరోయిన్ని పక్కకు పిలుచుకెళ్ళి రువాన్ గురించి అనే చెప్తుంది. అలా చిన్నప్పుడు హీరోని తనే సేవ్ చేసింది, తనకు ఫుడ్ ఇచ్చింది, అలాగే తను సేవ్ చేసినందుకు ఇప్పుడు హీరో తనకి హెల్ప్ చేస్తున్నాడు, అంతకు మించి ఇంకేం లేదని చెప్తాడు. అలా హీరో కూడా తన దగ్గరకు వచ్చి కేవలం 15 డేసే తనతో పాటు ఉండేది, అంతకు మించి ఇంకేం లేదు, తర్వాత నీ దగ్గరకు వచ్చేస్తానని చెప్పినా కానీ హీరోయిన్ నుండి ఫస్ట్ అనేది కన్విన్స్ కాదు. అలాగే హీరో ఎంత చెప్తున్నా కానీ తను అనేది పట్టించుకోదు. నెక్స్ట్ డేనే వాళ్ళు అనేది పార్టీ చేసుకుంటూ ఉంటే అక్కడికి హీరోయిన్ కూడా వచ్చి ఉంటుంది. మరోవైపు మా హీరో కూడా రువాన్ని తీసుకొని అక్కడికి వస్తూ ఉంటే అందరూ కూడా వాళ్ళ జంట చాలా బాగుంది కదా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటూ ఉంటే హీరోయిన్కి అనేది కోపం వస్తుంది. అలా
హీరోయిన్ ఏమో తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ డ్రెస్ కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంది. అలాగే ఇక్కడ చాలా ఇరిటేటింగ్‌గా ఉందని చెప్తుంటే మిగతా వాళ్ళందరూ కూడా కావాలని రువాన్ అలాగే హీరో కూడా చాలా బాగున్నారని చెప్తారు. అప్పుడే హీరో ఏమో అక్కడున్న హీరోయిన్‌ని చూసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో కూడా నువ్వు ఇక్కడే ఉండు నాకు కొంచెం పనుందని తన్ని వదిలించుకొని అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా రువాన్ ఏమో హీరోని తన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడంతో చాలా కోపంగా ఒక వీడియోని తనకు సంబంధించిన పర్సన్‌కి పంపించి ఇది పబ్లిక్ రావాలి అలాగే కొద్ది రోజుల్లోనే వైరల్ కావాలని చెప్తాడు. కానీ మరోవైపు హీరోయిన్ బయటకెళ్ళి వెళ్తూ ఉంటే అక్కడికి హీరో వచ్చి నువ్వు కార్‌లో ఎక్కి నేను నిన్ను తీసుకొని వెళ్ళిపోతానని చెప్పేసరికి హీరోయిన్ అనేది వినదు. కానీ హీరో బలవంతంగా తనని లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు. అలా లోపలికి వెళ్ళిపోయినాక హీరోయిన్ ఏమో నీ లవర్తో పాటు ఉండొచ్చు కదా ఎక్కడికి ఎందుకు వచ్చావని చెప్పేసరికి హీరో ఉండి తను నాకు లవర్ కాదని చెప్తాడు. అలా హీరోయిన్ నాకు ప్రామిస్ చేయని చేయి చాపితే హీరో ఏమో కిస్ చేయాలని తన చేతికి అనేది కిస్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ ఇది చాలా దట్టిగా ఉందని హీరో షర్ట్కి తూడ్చుకోవడంతో హీరో కోపం వచ్చి తనకి లిప్ టు లిప్ కిస్ అనేది చేసేస్తాడు. తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ ట్యాంక్ అనేది జరిగింది మొత్తం చెప్తుంది. అలాగే నేను తనకి మళ్ళీ ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నానని చెప్పేసరికి సరే అయితే నేను నీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాను నీతో పాటే ఉంటానని చెప్తాడు. మరోవైపు ఏమో రువాన్ అంతా పబ్లిష్ చేసిన వీడియో మాది కూడా హీరోయిన్ చూస్తుంది. అందులో ఏముంటుందంటే 2 years బ్యాక్ హీరోయిన్ తనకి 2 million ఇచ్చి అబ్రాడ్కి పంపించిన విషయం అనేది ఉంటుంది. అలా హీరో కూడా నమ్మాడేమని డైరెక్ట్గా హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి ఇప్పుడు పబ్లిక్లో వస్తున్న విషయం నువ్వు కూడా నమ్మవా అని చెప్పేసరికి హీరో ఉండి ఏం జరిగింది అని అడుగుతాడు. అలా తను అనేది జరగడం చెప్తుంది. అలా రువాన్ నా దగ్గరకు వచ్చింది నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలనంటే తనకి 2 million మనీ ఇస్తే అబ్రాడ్కి వెళ్ళిపోతారని చెప్పింది అందుకే ఇచ్చానని చెప్పేసరికి హీరో అండి సరే నేను చూసుకుంటానని చెప్తారు. మరోవైపు ఏమో రువాన్ కావాలనే తనకు దెబ్బ తగిలిన విధంగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అక్కడ తన సెక్రటరీ కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నా కానీ రువాన్ అనేది వినదు. మరోవైపు హీరోయిన్ ఆఫీస్కి వెళ్ళి తను వర్క్ చేసుకుంటూ ఉంటే అక్కడ చాలా మంది ఎంప్లాయీస్ అనేది హీరోయిన్ అనేది బుల్లి చేస్తూ ఉంటారు. కానీ అక్కడికి ఒక అమ్మాయి వచ్చి నువ్వు చేసింది ఏం తప్పులేదు అలాగే నువ్వు చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తారు. అలా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని లిఫ్ట్లో వస్తూ ఉంటే తనకి తెలిసిన పర్సన్ అనేది లిఫ్ట్ అనేది ఆపేస్తాడు. ఆ పర్సన్ని చూసిన వెంటనే హీరోయిన్ అనేది భయపడుతూ ఉంటుంది. ఆ పర్సన్ పేరు వచ్చేసి జాంగ్ అయి ఉంటుంది. అలా హీరోయిన్ చిన్నప్పుడు వాళ్ళ దగ్గరే పెరిగి ఉండడంతో తనకిచ్చే పెళ్లి చేస్తారని చిన్నప్పుడు అనేది ప్రామిస్ చేసుకుంటారు. కానీ తన బిహేవియర్ అలాగే చిన్నప్పుడు హీరోయిన్ హరాస్మెంట్ చేయడంతో తను అనేది భయపడిపోతూ ఉంటుంది. అవన్నీ గుర్తు తెచ్చుకొని తన దగ్గర నుంచి తప్పించుకొని హీరోకి అనేది ఫోన్ చేస్తుంది. కానీ హీరో ఫోన్ ఏమో రువాన్ అనేది లిఫ్ట్ చేస్తుంది. అలా లిఫ్ట్ చేసి హీరో ఇప్పుడు షవర్ చేస్తున్నాడు నీతో మాట్లాడేంత బిజీ ఖాళీగా లేడని చెప్పేసరికి హీరోయిన్కి అనేది చాలా బాధేస్తూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరో అక్కడ నుంచి వచ్చి నా ఫోన్ ఎందుకు తీసుకున్నావని చెప్పేసరికి అప్పుడు హీరోయిన్ ఫోన్ చేసింది అందుకే చెప్పానని చెప్పేసరికి హీరోయిన్కి ఫోన్ చేస్తే తన ఫోన్ అనేది తగలదు. అలా ఏమైందో ఏమో అని హీరో భయపడుతూ ఉంటే రువాన్ ఏమో నాతో పాటే ఉండి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా అని చెప్తున్నా కానీ నీకు ఇప్పుడు రెస్ట్ అవసరం కాబట్టి నువ్వు పడుకో నాకు కొంచెం పని ఉందని తన అసిస్టెంట్కి ఫోన్ చేసిస్తే అసిస్టెంట్ ఏమో మేడం పోలీస్ స్టేషన్లో ఉన్నారని చెప్పేసరికి హీరో ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడ ఉన్న పోలీసులు ఏమో ఈ అమ్మాయి మీకు తెలుసా అని చెప్పేసరికి తను నా వైఫ్ అని చెప్పడంతో హీరోయిన్ ఏమో హీరో వైపు అస్సలు చూడకుండా అక్కడనే సైన్ చేస్తుంది. అలా హీరోయిన్ ఇంతసేపు హరాస్మెంట్ చేసిన వ్యక్తితో చూసి అలాగే హీరోయిన్ తోటి మనకు డివర్స్ అయిందని అందరికీ చెప్పాలా అని చెప్పేసరికి నాకు ఫోన్ చేయొచ్చు కదా అన్నా కానీ హీరోయిన్ నుండి తన చైన్ వదిలించుకొని ఇంటికి అనేది వెళ్ళిపోతుంది. అలా హీరోయిన్ పడుకొని ఉంటే తన గురించి అనేది ఆలోచిస్తూ ఉంటాడు. అలా వెంటనే పక్కకు వెళ్ళి తన అసిస్టెంట్కి ఫోన్ చేసి హీరోయిన్ ఇలా చేసిన వ్యక్తిని ఖచ్చితంగా పట్టుకోమని చెప్పేసరికి తన అసిస్టెంట్ ఆల్రెడీ పట్టుకున్నాం సార్ మా దగ్గరే ఉన్నాడని చెప్పి హీరోకి అనేది చూపిస్తాడు. అలా హీరో ఏమో తన గురించి కనుక్కున్నామా పర్సన్ మా దగ్గర ఉన్నాడని చెప్పేసరికి హీరో అక్కడికి వెళ్ళి జావ దగ్గర ఉన్న ఫోన్ హీరోకి ఇచ్చేసరికి ఆ ఫోన్లో ఉన్న హీరోయిన్ ఫొటోస్ చూసేసరికి హీరోకి అనేది కోపం వస్తూ ఉంటుంది. అలా జావ ఉండి చెప్తాడు దీని అంతటికి నేనేం చేయలేదు నాకు రువానే చెప్పింది అలాగే ఆ ఫొటోస్ కూడా అంతకుముందు చేసినట్టుగా కానీ అందులో నుంచి తను తప్పించుకుందని. మరోవైపు ఏమో హీరోయిన్కి కొన్ని మెమరీస్ అనేది గుర్తొస్తూ ఉంటాయి. చిన్నప్పుడు ఒక పర్సన్కి సేవ్ చేసింది అలాగే తనకు దెబ్బలు తగిలింటే అవన్నీ తగలడం అవన్నీ గుర్తొచ్చి హీరోయిన్ ఫేస్ పైన చెమటలంతా పడుతూ ఉంటాయి. అలా భయపడి నాకు ఎందుకు ఇలాంటివి గుర్తొస్తున్నాయి అలాగే నాకు 7 years ఉన్నప్పుడు ఇలాంటివి చేశానని వెంటనే ఒక డాక్టర్కి అనేది ఫోన్ చేస్తుంది. మరోవైపు హీరోయిన్ తనతో సరిగా మాట్లాడకపోవడంతో తన బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరితోటి డ్రింక్ చేస్తూ ఉంటాడు. అలా తను అంటారు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ ఏమో నువ్వు హీరోయిన్కి ఫోన్ చేయొచ్చు కదా నేను ఇక్కడ బిజినెస్ మీటింగ్కి వెళ్తున్నాను అని చెప్పేసరికి హీరోయిన్కి అలానే ఫోన్ చేసేస్తాడు. అలా హీరోయిన్ ఉండి ఏం మాట్లాడకుండా సరే అయితే జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పేసరికి హీరో ఉండి ఆ మెసేజ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ చూసి
చూస్తూ ఉంటే అప్పుడే హీరో అనేది ఫోన్ చేసేస్తాడు. అలా ఫోన్ చేసి ఏమైందని హీరోయిన్ అడిగేసరికి, నీ వాయిస్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేస్తాను, నీ వాయిస్ వింటే చాలు నాకని చెప్పేసరికి హీరోయిన్ నుండి సరే అయితే నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటా అని ఫోన్ అనేది కట్ చేస్తుంది. మరోవైపు ఏమో హీరోయిన్ కోసం చాలా గిఫ్ట్స్ అనేది తీసుకుంటూ ఉంటాడు. అలా తనకు నచ్చిన ప్రతి ఒక్క గిఫ్ట్ తీసుకొని అక్కడ నుంచి అనేది వచ్చేస్తూ ఉంటాడు. మరోవైపు అవన్నీ కూడా తన అసిస్టెంట్ అనేది తీసుకోలేకపోతూ ఉంటాడు. అలాగే హీరోని ఒక పర్సన్ అనేది ఫాలో అవుతూ ఉంటాడు. సేమ్ అదే టాటూ అనేది కూడా హీరోయిన్కి అనేది కళ్ళలో గుర్తొచ్చి ఉంటుంది. మరోవైపు హీరోకి యాక్సిడెంట్ అయిందని తెలిసి హీరో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అలాగే హీరోయిన్ కూడా హాస్పిటల్కి అనేది వచ్చింటారు. అక్కడికి రువానా అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ కూడా రావడంతో హీరోయిన్ నుండి వాళ్ళు రావడంతో తను అనేది లేచి నిలబడుతుంది. అలా తనకి ఇలా అయ్యిందని చెప్పేసరికి కార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయని చెప్తారు. మరోవైపు హీరో మెలుకున్న వెంటనే రువాన్ని ఇక్కడ నుంచి పంపించేయండి, నా వైఫ్ నాతో ఉంటే చాలని చెప్పేసరికి హీరోయిన్ నుండి అసలు ఏమనేది ఇబ్బంది పడదు. అలాగే సరే నేను నీతో పాటే ఉంటాను, నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకొని చెప్పేసరికి హీరో ఏమో హీరోయిన్ లాక్కొని తన హక్ చేసుకొని ఎన్ని డేస్ అయింది నేను ఇలా చూసాను హక్ చేసుకునేసరికి హీరోయిన్ కూడా చాలా ఎమోషనల్ అనేది అయిపోతుంది. కొద్దిసేపు తర్వాత హీరో ఉండి నాకు బాగా అయింది ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసరికి హీరోయిన్ అనేది ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది. అలా హీరో ఏమో హీరోయిన్ కొనుక్కున్న ప్రతి ఒక్క గిఫ్ట్ అనేది చూస్తాడు. అలాగే ఒక బ్రేస్లెట్ లాంటిది తీసుకొని ఇది నీకు చాలా మంచిదని తీసుకున్నాను, నీతో పాటే పెట్టుకో, ఇది చాలా బాగుందని హీరోయిన్ చేతికి అనేది వేసేస్తాడు. అలాగే ఇంకో సూట్ కేసు ఓపెన్ చేసి అందులో కూడా నీకు నచ్చినది చాలా ఉన్నాయని చెప్పేసరికి అప్పుడు హీరోయిన్ నుండి ఇవన్నీ నాకెందుకు తెచ్చావు, నీ లవర్కైనా రువానికి కదా ఇవ్వాల్సిందని చెప్పేసరికి హీరో ఉండి నేను తన్ని లవ్ చేయట్లేదు, నన్ను సేవ్ చేసిందని అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి హీరోయిన్ నుండి సరే అయితే నేను కూడా నేను లవ్ చేస్తున్నాను, ఇద్దరు అనేది వాళ్ళ లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తారు. తర్వాత హీరోయిన్ కుకింగ్ చేస్తుంటే తన దగ్గరికి అనేది వెళ్ళిపోతాడు. అలాగే హీరోయిన్ ఇరిటేట్ చేస్తూ ఉంటే అలాగే హీరోయిన్ స్నానానికి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ వెంటనే అనేది ఫాలో అవుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఉండి నేను స్నానం చేసొచ్చి నాకు నీకు స్నానం చేపిస్తానని చెప్పేసరికి హీరో ఉండి తన బెడ్ పైకి వెళ్ళి చాలా హ్యాపీగా అనేది పడుకుంటాడు. అప్పుడే హీరోకి ఫోన్ రావడంతో రువాన్కి హెల్త్ బాగాలేదని అప్పుడు హీరోయిన్ తీసుకొని తను అనేది హాస్పిటల్కి వస్తాడు. అలా రువాన్ ఏమో హాస్పిటల్లో ఉన్నా కానీ వాళ్ళిద్దరు అనేది చాలా హ్యాపీగా మాట్లాడుకోవడంతో రువాన్ కోపం వచ్చి ఇలా జరగడానికి ఇంపార్టెంట్ కాదు, అలాగే హీరోయిన్కి మెమరీ గుర్తొస్తే కొంచెం ప్రాబ్లం అవుతుందని తను అనేది ఇంకో ప్లాన్ అనేది వేస్తుంది. మరోవైపు హీరో అలాగే హీరోయిన్ కూడా ఇద్దరు కలిసి చాలా హ్యాపీగా అనేది టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు. అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటే అప్పుడే హీరోకి ఒక ఫోన్ అనేది వస్తుంది. అలా చిన్నప్పుడు హీరోని అలాగే వాళ్ళ ఫ్యామిలీని చంపిన వాళ్ళది అక్కడ టాటూ అనేది చూపించి అలాగే హీరో కొన్ని మెమరీస్ కూడా గుర్తొస్తూ ఉంటాయి. అలా వాళ్ళ అమ్మ వాళ్ళని చంపిన పర్సన్ చేతికి అనేది ఒక పుర్రె లాంటి గుర్తు అనేది ఉంటుంది. తర్వాత అప్పుడే హీరోయిన్ స్నానం చేసి బయటకు వస్తే హీరో ఏమో చాలా డల్గా ఉండడంతో ఏమైందని అంటే ఏమీ లేదని చెప్తారు. తర్వాత హీరోయిన్ అలాగే హీరో కూడా హాస్పిటల్కి అనేది వెళ్ళిపోతారు రువాన్ని చూడడానికి. కానీ అప్పుడే హీరోయిన్ని కొంతమంది కిడ్నాప్ చేసి ఒక ప్లేస్కి అనేది తీసుకొని వెళ్ళిపోతారు. అలా కట్ చేసిన తర్వాత ఎలాగైనా కానీ తన్ని చంపేయాలని అదంతా కూడా రువాన్ ప్లాన్ అని హీరోకి అనేది తెలీదు. అలా తన చుట్టూ కూడా కట్టెలు పేర్చి తన కింద అనేది మంటలు అనేది పెడతారు. అదంతా కూడా రువాన్కి జాంగ్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా తర్వాత హీరోయిన్ ఎంత గట్టిగా అరుస్తున్నా కానీ ఎవరు అనేది తనకు అనేది సేవ్ చేయరు. అలానే హీరోయిన్ స్పృహ తప్పి కింద పడిపోతున్న టయానికి జా వచ్చి తన దగ్గరున్న హీరోయిన్ దగ్గర ఉన్న ఒకటి అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత హీరో ఏమో హీరోయిన్ ని సేవ్ చేసి హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోతే హీరో కూడా అందులో సగానికి అనేది కాలింటాడు, తన డ్రెస్సెస్ మొత్తం అనేది కాలింటది. అప్పుడు అక్కడికి తన ఫ్రెండ్స్ వచ్చి ఏం చేయాలనుకుంటున్నావు అనేసరికి ఈ ప్రాబ్లం లేక నేను హీరోయిన్ ని తేవాలనుకోవట్లేదు, తను అబ్రాడ్కి పంపించేస్తాను అని చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఇప్పుడే కదా నువ్వు తను చాలా బాగుంటున్నావు, మళ్ళీ ఇలా చేస్తే తను చాలా బాధపడుతుంది, నీకు దూరంగా వెళ్ళిపోతుంది అని చెప్తుంటే అప్పుడే హీరో ఫోన్కి అనేది ఒక ఫోన్ వస్తుంది. అలా అవన్నీ విని హీరోయిన్ దూరం పంపించాలని డిసైడ్ అయ్యి డైరెక్ట్ హీరోయిన్ ఒకసారి చూసి నాకు ఈ పని ఉంది అలాగే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తుంటే అప్పుడే అక్కడికి రువాన్ అనేది వస్తుంది. అలా హీరో ఉండి తనది హెల్త్ బాగైనాక మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని తనకి ప్రామిస్ ఇచ్చాను కాబట్టి నేను తన్ని పెళ్లి చేసుకుంటాను, నువ్వు డివోర్స్ ఇచ్చాయని చెప్పేసరికి హీరో ఉండి షాక్ అవుతుంది హీరోయిన్. తర్వాత హీరో తన దగ్గరకు రాకుండా అసిస్టెంట్ తోటి తనకు ఫుడ్ పంపించడం తోటి హీరోయిన్ నుండి తను అనేది తినకుండా ఉంటుంది. అలా పొద్దున్న మధ్యాహ్నం రాత్రి తెచ్చినా కానీ హీరోయిన్ తినకపోవడంతో తన అసిస్టెంట్ నుండి మేడం మీరు ఇలా తినకపోతే హీరో ఖచ్చితంగా బాధపడతాడని చెప్పేసరికి హీరోయిన్ నుండి హీరో ఎప్పుడు వస్తాడు నన్ను నా దగ్గరకు అంటే తనకి హెల్త్ అంతా బాగైనాక తీసుకువెళ్ళడానికి వస్తాడంట. అలాగే ఇప్పుడు రువాన్ మేడంకి ట్రీట్మెంట్ కోసం అబ్రాడ్కి వెళ్ళిపోయాడని చెప్పేసరికి హీరోయిన్ నుండి సరే అంటుంది. తర్వాత హీరోయిన్ అంతా బాగా అయిపోయినాక ఇంటికి వెళ్తే అక్కడికి హీరో వచ్చి సరే మన ఇద్దరం డివోర్స్ తీసుకుందామని అప్పుడు అడిగావు కాబట్టి ఇప్పుడు నేను అడుగుతున్నాను డివోర్స్ తీసుకుందామని చెప్పేసరికి హీరోయిన్ నుండి నీకేమైంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నీకు ఇష్టం ఉన్నట్టు చేస్తావని చెప్పేసరికి డివోర్స్
తీసుకుందామని అంటాడు. దాంతో కోపంగా హీరోయిన్ అనేది కొడుతుంది. అలా కొట్టి నువ్వు ఎప్పటికీ మారవని హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ నుండి ఏడుస్తూ ఉంటుంది. కానీ హీరో కూడా తన్ని వదిలిపెట్టలేక అక్కడే వెనక సైడ్ దాక్కొని హీరోయిన్ ఏడుస్తుంటే కూడా తను కూడా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్కి తన బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేయడంతో తనండి జరిగింది మొత్తం అనేది చెప్తుంది. అలా తన బెస్ట్ ఫ్రెండ్ కూడా తను ఓదార్స్తున్నా కానీ హీరోయిన్ నుండి అలానే ఏడుస్తూ అక్కడే అనేది స్పృహ తప్పి కింద పడిపోతుంది. అలా హీరోయిన్ మెలకు వచ్చేసరికి తన హాస్పిటల్లో ఉండేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ని ఏమైందని అడిగితే నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్తారు. అది విన్న హీరోయిన్ నుండి షాక్ అవుతుంది. అలా నేను ప్రెగ్నెంట్ కాదు కదా అంటే రిపోర్ట్స్ చూపించేసరికి తన నుండి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మరోవైపు హీరోయిన్కి ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో మనకు డివోర్స్ అయిపోయింది కదా అని చెప్పి తనకి టికెట్స్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ హక్ చేసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, అలాగే డేంజర్ ప్లేసెస్కి అస్సలు వెళ్ళొద్దు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండని తనకనే చెప్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ని తను వదిలించుకొని నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదని అంటూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ వెళ్ళిపోయినాక హీరో మా డివోర్స్ పేపర్స్ని చింపేసి హీరోయిన్ ఫొటోస్ చూస్తూ ఉంటాడు. అలాగే హీరోయిన్ ఉండే ఒకప్పుడు తనకి ఇచ్చిన గిఫ్ట్ని కూడా ఓపెన్ చేస్తాడు. అలా అందులో కూడా వాళ్ళ గ్రాండ్ పాక్ ప్రిపేర్ చేసిన డ్రెస్ లాంటిదే అందులో కూడా ఉంటుంది. ఆ డ్రెస్ని చూసి హీరో ఉండే ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటాడు. అలా వాళ్ళ గ్రాండ్ పాక్ ప్రిపేర్ చేసిన డ్రెస్ కావడంతో ఆ డ్రెస్ వేసుకుందామని తన కోట్ని తీస్తూ ఉంటే అప్పుడే తన అసిస్టెంట్ వచ్చి బాస్ హీరోయిన్ ఎక్కడో మిస్ అయిపోయింది, తను ఎవరో కిడ్నాప్ చేశారు, అలాగే ఇప్పుడు తను ఎక్కడ వెతుకుతున్నా కానీ మనం పంపించిన ఫ్లైట్లో లేదని మిస్సింగ్ అని చెప్పేసరికి హీరో ఉండి తనకు తెలిసిన ప్రతి ఒక్క రైవల్స్ దగ్గరకు వెళ్ళి హీరోయిన్ గురించి అనేది కనుక్కుంటూ ఉంటాడు. కానీ ఎక్కడ కూడా హీరోయిన్ అనేది దొరకదు. అలా వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళిన అలాగే జాంగ్ ఫ్యామిలీ దగ్గరకు వెళ్ళిపోయినా కానీ తననే దొరకదు. అలా 5 years నుంచి అలానే కనుక్కుంటూ ఉంటాడు. అలాగే హీరోయిన్కి ఎన్ని మెసేజ్ చేసినా కానీ అలా ఫోన్ కూడా బ్లాక్ అయిపోయిందని తన నుండి షాక్ అయిపోతూ ఉంటాడు. అలా అప్పుడే తన అసిస్టెంట్ ఉండి బాస్ ఇప్పటికీ 5 years అయిపోయినాయి, నువ్వు ఇలానే ఉంటే చాలా కష్టం అని చెప్తూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ 5 years తర్వాత మళ్ళీ వాళ్ళ గ్రాండ్ పని చూడడానికి హీరో వాళ్ళ ఊరికి అనేది వచ్చేస్తుంది. అలాగే తనతో పాటు కూడా లీ అనే పర్సన్ వస్తారు. అప్పుడు ఫ్లాష్ బ్యాక్లో ఉన్న హీరోయిన్ని తను హీరో పంపించిన ఫ్లైట్ ఎక్కడం ఇష్టం లేక అలాగే తన్ని కొంతమంది ఫాలో కావడంతో అప్పుడే లీ అనే పర్సన్ని హెల్ప్ అడగడంతో తనే ఉండి ఇన్ని 5 years దాకా తననే చూసుకొని ఉంటారు. అలా హీరోయిన్ ఏమో తన వేరే ఇంటికి వెళ్తూ ఉంటే సేమ్ అదే ఇల్లు కూడా హీరో అనేది తీసుకుంటారు. హీరోయిన్ ఏమో హీరోయిన్ అనేది చూడదు. మరోవైపు ఏమో హీరోయిన్ కొడుకు అమ్మ ఇప్పుడు మనం డాడీని మీట్ అవుతున్నామని అడుగుతున్నా కానీ హీరోయిన్ అనేది చెప్పదు. అప్పుడప్పుడు హీరో ఏమో హీరోయిన్ చూసిన వెంటనే ఆ లిఫ్ట్ దగ్గరకు వెళ్ళాలని చూస్తూ ఉంటాడు. అలా లిఫ్ట్ దగ్గరకు వెళ్తూ ఉండేసరికి ఆ లిఫ్ట్ అనేది క్లోజ్ అయ్యి పైకి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అలా బాబు మళ్ళీ అడిగినా కానీ తననేది చూడదు. తర్వాత హీరోయిన్కి తన బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసి పార్టీకి వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అనుకుంటుంది. అలా పార్టీలోనేమో తన కొడుకు ఫోన్ చేసి ఎలా ఉంది అడిగేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ నుండి అంతకంటే లీ చాలా బాగున్నాడని చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో అలాగే రువాన్ కూడా కలిసి అనేది వస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళది సేమ్ అలాగే జంట బాగుందని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళని చూసిన వెంటనే కొంచెం షాక్ అవుతుంది. అప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ నుండి వీళ్ళు వస్తున్నారని నాకు తెలియదు, తెలిసింటే అసలు ఇక్కడికి పిలుచుకోరానని చెప్తూ ఉంటుంది. అప్పుడు రువాన్ ఏమో హీరోయిన్ చూసి తను ఇక్కడికి ఎలా వచ్చిందని చెప్తూ ఉంటుంది. అలా హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో కూడా చూసి తన్నే అనేది ఫాలో అవుతూ ఉంటాడు. కానీ అప్పటికి అక్కడికి హీరోయిన్ అనేది కనిపించదు. తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్స్కి ఏమో జరిగిందంతా చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్స్ ఉండి తనకు నిజం చెప్తే ఖచ్చితంగా నీతో పాటు వస్తుంది, తనకు నిజం చెప్పని అడిగేసరికి హీరో ఉండి ఏమనేది మాట్లాడు. తర్వాత హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని చూడడానికి అక్కడికి వెళ్ళేసరికి బాబుని కూడా పిలుచుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ మా బాబుని చూసి అంటే తను హీరో కొడుకు అని చెప్పేసరికి అవును అని చెప్తారు. అప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏమో చాలా బాగుంది, చాలా బాగున్నాడు, 5 yearsకి ఇంత హైట్ పెరిగాడని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో అనేది వస్తాడు. అక్కడ హీరోయిన్ చూసి నా వైఫ్ వచ్చిందని చెప్పేసరికి హీరో నుండి మనకు డివోర్స్ అయిందని చెప్తారు. హీరోయిన్కి ఒక బాబు ఉండి చూసి హీరోయిన్ నుండి అమ్మ తను మన అంకుల్ అని చెప్పేసరికి హీరోయిన్ నుండి తనకి మనకి ఎలాంటి సంబంధం లేదని చెప్తుంది. తర్వాత హీరో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తినడానికి పిలుచుకొని వెళ్తే అక్కడికి అనేది వెళ్ళిపోతారు. అప్పుడు హీరో ఉండి తను నా కొడుకు అనేసరికి తను నీ కొడుకు కాదు, నీకు ఎలాంటి సంబంధం లేదని చెప్తారు. అప్పుడు బాబేమో అమ్మ నాకు నిద్ర వస్తుంది, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ అప్పుడు హీరో ఏమో నేను కూడా మీతో పాటే వస్తానని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ నుండి నువ్వు మాకు సంబంధం లేదని చెప్తున్నా కానీ హీరో పట్టు వదలకుండా తను నా కొడుకు అని చెప్తారు. అలా హీరోయిన్ తన ఇంటికి వెళ్తే అక్కడికి హీరో కూడా వస్తాడు. అప్పుడు అక్కడికి లీ రావడంతో లీతోటి బిజినెస్ మీటింగ్ మాట్లాడుతూ అలాగే బిజినెస్ సంబంధించినట్టు మాట్లాడుతూ ఉంటే ఆ బాబేమో తను నాకు కాబోయే ఫాదర్ అని చెప్తాడు. అప్పుడు హీరో ఏమో షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ లోపలికి రావడంతో
ఆ బాబు పడుకున్నట్టు అనేది యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమో హీరోని తిట్టి తను అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే హీరోకి రువాన్ నుంచి ఫోన్ రావడంతో హీరోయిన్ జెల్సీగా ఫీల్ అయ్యి హీరోని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తుంది. మరోవైపు హీరో నేను ఏం తప్పు చేయలేదు, నేను చెప్పేది వినన్నా కానీ హీరోయిన్ అనేది వినదు. తర్వాత రువానేమో తన అసిస్టెంట్ ఉండి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, తనకి కొంచెం మెమరీ కూడా గుర్తొస్తుందంట అని చెప్పేసరికి హీరో ఎప్పటికీ నా సొంతం అని తన అసిస్టెంట్ అనేది తిడుతుంది. మరోవైపు హీరో అలాగే లీ కలిసి బాబుకి అనేది డ్రెస్సెస్ అనేది సెలెక్ట్ చేస్తూ ఉంటే బాబేమో హీరో సెలెక్ట్ చేసినదని తీసుకొని వెళ్ళిపోతాడు. అలా లీ కూడా సరే అని తనకి వదిలేసి హీరోయిన్ దగ్గరకు వెళ్ళి నాకు బిజినెస్ పని ఉంది నేను వెళ్తున్నానని చెప్తే ఈ బాబేమో వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి అమ్మ మనం వెళ్ళిపోదామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని వెళ్ళిపోతుంటుంది. అక్కడ పక్కన ఉన్న హీరోయిన్ కూడా పట్టించుకోదు. తర్వాత హీరోయిన్ తన పని మొత్తం కంప్లీట్ చేసుకొని తన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తన బెస్ట్ ఫ్రెండ్ తోటి మాట్లాడి మిగతా పని మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని వస్తూ ఉంటుంది. అలా పార్కింగ్ ప్లేస్కి వచ్చేసరికి హీరోయిన్కి ఒక కార్ డాష్ ఇవ్వడానికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే హీరో తన కార్ అనేది అడ్డం తీసుకొని వస్తాడు. అలా అడ్డం తీసుకొచ్చి హీరోయిన్ సేవ్ చేస్తే అక్కడికి రువాన్ వచ్చి నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని హీరోని అడిగేసరికి హీరోని ఈ ప్లేస్కి నువ్వెందుకు వచ్చావు, ఇక్కడికి నా వైఫ్ని అలాగే నా బాబుని తీసుకొని వెళ్ళడానికి వచ్చారని చెప్పి వాళ్ళు అనేది కార్లో అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. అదంతా చూసిన రువానేమో చాలా కోపంగా నేను ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటానని తనకు తాను చెప్పుకుంటూ ఉంటుంది. అలా బాబు పడుకున్న వెంటనే హీరోయిన్ నుండి తను పడుకున్నాడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసరికి హీరో నేను చెప్పేది వినన్నా కానీ వినడు. తర్వాత హీరో ఏమో తన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తన బెస్ట్ ఫ్రెండ్స్ తోటి ఇది ఎలా జరిగిందో ఖచ్చితంగా కనుక్కోవాలని చెప్పేసరికి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ ఉండి నువ్వు టెన్షన్ పడొద్దు మేము కనుక్కుంటామని చెప్తారు. రువాన్ ఏమో జావ్ తోటి మాట్లాడుతూ మళ్ళీ తనకు యాక్సిడెంట్ అయ్యే విధంగా చేయని చెప్తే నువ్వెందుకు హీరోకి చేస్తావని చెప్పేసరికి అది కేవలం మిస్అండర్స్టాండింగ్ అని చెప్తున్నా కానీ రువాన్ అనేది వినదు. అలా కోపం వచ్చి జావ్ అనేది ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత బాబుకి టిఫిన్ ప్రిపేర్ చేసి హీరో అలాగే హీరోయిన్ కూడా ప్రిపేర్ చేసేసరికి నేనే వంట చేశాను తినని చెప్పేసరికి ఇద్దరు కూడా కూర్చొని తింటారు. తర్వాత హీరోయిన్ నుండి నాకు బిజినెస్ పని ఉంది అలాగే నేను ఇప్పుడు కంపెనీకి వెళ్తున్నాను కాబట్టి బాబు నువ్వు చూసుకుంటావని హీరోని అడిగేసరికి హీరో కూడా సరే నేను చూసుకుంటానని చెప్తాడు. అలాగా ఆడుకోవడానికి వెళ్ళిపోతే అక్కడికి రువాన్ కూడా వస్తుంది. అలా హీరోని బాబు ఎవరని అడిగితే తను నా బాబు అని చెప్పేసరికి రువాన్ నుండి ఇలా జరగడానికి వీల్లేదు, నేను హీరో బాబుని కనాలనుకునింది హీరోయిన్ చేస్తే నేను ఖచ్చితంగా వదులుకొని దీని అంతటికి కారణం కూడా హీరోయిన్ అని తననే తిడుతూ ఉంటే మరోవైపు హీరో బాబు కేక్స్ తీసుకొచ్చేసరికి నాకు ఆంటీ నచ్చలేదని చెప్తూ ఉంటాడు. మరోవైపు రువాన్ దగ్గరికి తన అసిస్టెంట్ వచ్చి ఇప్పుడు జరిగినదంతా చాలు ఇప్పుడు వదిలేయి అలాగే నీకు రావాల్సిన ప్లేస్ మొత్తం కూడా పోతుంది ఎంటర్టైన్మెంట్లు అని చెప్పేసరికి రువాన్ కోపం వచ్చి తన అసిస్టెంట్ని కొట్టి దీని అంతటికీ కారణం తనే కాబట్టి తన్ని బతకనివ్వకుండా చేస్తాను అలాగే తనకి నువ్వు మెమరీస్ గుర్తొస్తున్నాయని చెప్పావు కాబట్టి తన్ని చంపేస్తానని చెప్తూ ఉంటుంది. అలా అక్కడున్న ఒక వస్తువుని అనేది హీరోయిన్ పైన పడేయడానికి వెళ్తూ ఉంటుంది. అది చూసిన హీరో చాలా స్పీడ్గా వచ్చి హీరోయిన్ అనేది తగలనివ్వకుండా తన పైన అనేది తగిలించుకుంటాడు. అప్పుడే హీరోయిన్ ఏమో తన హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోతే అక్కడ ఉన్న డాక్టర్ ఏమో హీరోకి అంతకు ముందు తగిలిన ప్లేసెస్లోనే తగిలే కాబట్టి తను చాలా వీక్గా ఉన్నాడు ఎప్పుడు లేస్తాడో చెప్పలేమని చెప్తారు. అప్పుడు అదంతా కూడా హీరోయిన్కి అర్థం కాక అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే అప్పుడు వాళ్ళు అనేది చెప్తూ ఉంటారు. అలా 5 years బ్యాక్ నువ్వు కిడ్నాప్ అయ్యావేమని ఒక పర్సన్ దగ్గరికి వెళ్తే ఆ పర్సన్ హీరోని కిడ్నాప్ చేసి చాలా టార్చర్ చేస్తూ ఉంటాడు. అలా కొద్ది రోజుల తర్వాత అక్కడ నుంచి తప్పించుకొని వచ్చాడని చెప్తారు. అవన్నీ చెప్పిన తర్వాత హీరోయిన్ కొంచెం బాధపడుతూ ఉంటే హీరో లేచిన వెంటనే తన నుండి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అలా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నన్ను ఎందుకు సేవ్ చేసావు, ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా అని చెప్పేసరికి హీరో ఉండి నాకు బాగానే ఉంది, నాకు ఏమైనా నేను తట్టుకుంటానేమో కానీ నీకేమన్నా అయితే నేను తట్టుకోలేని చెప్పేసరికి హీరోయిన్ సరే నాకు పనుంది నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి బయటకు అనేది వచ్చేస్తుంది. బాబాయ్ మా అమ్మ నేను డాడీతో కొద్దిసేపు ఉండాలనుకుంటున్నానని చెప్పేసరికి సరే అయితే నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్తుంది. దాంతో బాబు వెంటనే హీరో దగ్గరకు వెళ్ళి హగ్ చేసుకొని అక్కడనే నిద్రపోతాడు. తర్వాత హీరో అసిస్టెంట్ ఏమో బాబుని తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టిన తర్వాత హీరో నుండి సరే అయితే మనం రేపు డివోర్స్ తీసుకోవడానికి ఆఫీస్కి వెళ్ళామని చెప్పేసరికి హీరో కూడా ఇంకేం చెప్పాలో తెలియక సరే అని వెళ్ళిపోతారు. నెక్స్ట్ డేనేమో హీరోయిన్ అక్కడ ఆఫీస్ దగ్గరకు ఉంటే అక్కడికి హీరో కూడా వచ్చేస్తాడు. అలా తన హీరోయిన్ నుండి వెళ్ళిపోదామని చెప్పి తను అనేది లోపలికి అనేది వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళు డివోర్స్ తీసుకుని వచ్చేసరికి అక్కడికి లూ అనేది వచ్చేసింటాడు. అలా అక్కడున్న అబ్బాయిని చూసి హీరో ఉండి తను ఎందుకు ఇక్కడికి వచ్చాడని చెప్పేసరికి నేను తనకి ప్రపోజ్ చేశాను అందుకే ఇక్కడ
నా లవర్ని నేను పికప్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చానని చెప్పేసరికి హీరో అనేది చాలా కోపంగా ఫీల్ అవుతాడు. తర్వాత హీరోయిన్ కార్లోకి వెళ్ళి నేను నిన్ను ఇష్టపడట్లేదు అని చెప్పేసరికి కూడా నాకు తెలుసు, అందుకే నేను అక్కడ ఏం చెప్పుకోకుండా సైలెంట్గా ఉన్నానని చెప్పేసరికి హీరోయిన్ నుండి మనం ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్గానే ఉందామని చెప్పేసరికి కూడా సరే నేను ఎప్పటికీ నీ బెస్ట్ ఫ్రెండ్గానే ఉంటాను, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నేను నిన్ను చూసుకుంటానని చెప్తాడు. బయట ఏమో హీరో చాలా కోపంగా ఉంటే ఏమో తన్ని త్వరలోనే పెళ్లి చేసుకుంటాడేమో బాస్ అని చెప్పేసరికి హీరో కన్నా చాలా కోపం వస్తూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ ఇంటికి హీరో అసిస్టెంట్ అలాగే హీరో కూడా వచ్చింటారు. అలా హీరోకి హెల్త్ బాగాలేదు, అందుకే మీరు చూసుకోండి అని చెప్తూ ఉంటారు. హీరోయిన్ ఏం చేయాలో తెలియక ఫస్ట్ ఒప్పుకోకపోయేసరికి బాబుని అమ్మ చూసుకుందామని చెప్తారు. అసిస్టెంట్ని హీరోయిన్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే హీరో ఏమో తన హెడేక్ ఉన్నట్టు మొత్తం రూమ్ మొత్తం చూస్తూ ఉంటారు. తను ఎందుకు ఇల్లు మొత్తం చూస్తున్నాడని చెప్పేసరికి బాబేమో ఇక్కడికి అంకుల్ వచ్చాడని చూస్తున్నట్టున్నాడు అమ్మ అని చెప్పేసరికి హీరోయిన్ కూడా అని చెప్తాడు. తర్వాత అదంతా కూడా టీవీలోనే వైరల్ అవుతూ పోతూ ఉంటుంది. అక్కడికి రువాన్ దగ్గరికి హీరోయిన్ అలాగే హీరో వెళ్తే సీసీటీవీ ఫుటేజ్ చూపించేసరికి నేను ఏదో కోపంలో చేశాను, అది కావాలని నేను చేయలేదు, మిస్అండర్స్టాండింగ్ అయిందని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి తనకు సంబంధించిన మూవీస్ అలాగే ప్రతి జ్యువెలరీలకు కూడా తన్ని బ్యాన్ చేసి మూవీలోనే లేనట్టు చేసామని అసిస్టెంట్ కనే చెప్పేస్తాడు. అలా రువానేమో నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు, నువ్వు ఇలా చేస్తే నేను అసలు ఒప్పుకోనని చెప్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఏమో నాకు ఇవన్నీ అవసరం లేదు, నేను అసలు ఒప్పుకోనని చాలా గట్టిగా చెప్పడంతో హీరోయిన్ అక్కడి నుంచి అనేది వచ్చేస్తుంది. అలా కార్లోకి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ నువ్వు హ్యాపీగా ఉన్నావా, మళ్ళీ మనం పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగేసరికి హీరోయిన్ నుండి అసలు అనేది ఒప్పుకో. హీరోయిన్ పైన చేసినా కానీ హీరోయిన్ నుండి కోపంగా తీసేస్తుంది. అలా హీరోయిన్ హగ్ చేసుకొని నాకు ఇది ఒకసారికి ఫర్గివ్ చేయనని క్షమించని అడుగుతుంది. అలా హీరోయిన్ కూడా ఎమోషనల్ అయ్యి అలానే హగ్ చేసుకొని ఉంటారు. నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు కూడా ఫుడ్ తింటూ ఉంటే అలాగే వాళ్ళు కొంచెం గురించి మాట్లాడుతూ ఉంటారు. అలా హీరో ఉండి పెళ్లి చేసుకుందామని అడిగేసరికి అయితే రువాన్ మిస్ట్రెస్గా ఉంటుందా నేను ఉండాలని చెప్పేసరికి తన గురించి సంబంధం లేదని చెప్తారు. మరోవైపు మా అసిస్టెంట్ రువాన్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను కదా తను డాక్టర్ పేపర్స్ని కలిసింది, అలాగే తనకు మొత్తం కూడా గుర్తొస్తుందంట అని, నీకు మళ్ళీ కూడా గుర్తొస్తుందంట, ఇప్పుడు మళ్ళీ డాక్టర్ని కూడా కన్సల్ట్ అయిందని చెప్పేసరికి మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది చూపిస్తారు. చిన్నప్పుడు రువాన్ కూడా అదే ప్లేస్లోనే ఉంటుంది, కానీ హీరోని చూసుకోకుండా తన బాక్స్లోనే దాక్కొని రౌడీల దగ్గర నుంచి అనేది తప్పించుకొని ఉంటుంది. మరోవైపు కూడా హీరోయిన్కి అలాంటి కొన్ని మెమరీస్ గుర్తు రావడంతో భయపడి గట్టిగా నేరిచి అక్కడ హీరోయిన్ అనేది హక్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే మెలకు వచ్చిన వెంటనే అక్కడ హీరోయిన్ చూసి నువ్వెందుకు నా బెడ్ పైకి వచ్చావు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్పేసరికి నీకు రాత్రి ఏం జరిగిందో కూడా గుర్తు లేదని చెప్తారు. తర్వాత హీరోయిన్కి ఒక ఫోన్ అనేది వస్తుంది. అలా ఫోన్ కూడా ఎవరు అనేది మనకి చెప్పరు. అలా ఫోన్ మొత్తం కూడా కంప్లీట్గా మాట్లాడుకునేసరికి అక్కడ హీరోయిన్ అనేది కనిపించదు. అప్పుడు అక్కడికి జాంగ్ వచ్చి హీరోయిన్ స్పృహ తప్పించే విధంగా కట్టేసి ఒక ప్లేస్కి అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడ రువాన్ కూడా ఉంటుంది. అలా తనకు దగ్గరున్న బ్లడ్ని కూడా తన పెదాలకు అంటించుకుంటూ నీకు నేను ఏ మెమరీస్ అయితే గుర్తు రాకూడదు అనుకున్నాను అవే గుర్తొచ్చాయి, అవి ఖచ్చితంగా నీకు గుర్తొస్తే నువ్వు బతుకుండకూడదని తన పైకి అనేది మంట వేసి అలాగే కొట్టడానికి వెళ్తే రువాన్ సెక్రటరీ ఏమో నువ్వు ఇలా చేయొద్దు, తనతో ఇంకా కొద్దిసేపు మాట్లాడు, తను ఇంకా స్పృహలో లేదు కదా అని చెప్పేసరికి సెక్రటరీ మాట్లాడి తనతో అనేది మాట్లాడుతూ ఉంటుంది. అలా హీరోయిన్ కూడా మెలకు వచ్చిన వెంటనే ఇదంతా నువ్వే చేసావని హీరోకి తెలిస్తే ఖచ్చితంగా నేను నాశనం చేస్తాడని చెప్పేసరికి రువాన్ కూడా నాకు తెలుసు, అందుకే తనకి తెలియకుండా నేను నిన్ను కిడ్నాప్ చేశాను, నువ్వు చనిపోయాక తను నేను సేవ్ చేశానని ఎప్పుడు నాతోటే ఉంటాడని చెప్తాడు. అలా జావ్ కూడా చెప్పేసరికి జావ్ కూడా తన ప్లాన్ పర్ఫెక్ట్గా అర్థమైందని అలాగే రువాన్ ఏమో హీరోయిన్ ఎంటికలు పట్టి కొడుతుంటే అప్పుడు అక్కడికి హీరో అనేది వస్తాడు. అలా హీరో వచ్చిన వెంటనే రువాన్ హీరోయిన్ చూసి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, 5 years నుంచి నాతో మంచిగానే ఉన్నావు, కానీ ఎప్పుడైతే ఇక్కడికి హీరోయిన్ వచ్చింది అప్పుడే చేంజ్ అయ్యావని రువాన్ ఏమో అక్కడున్న కత్తి తీసుకొని హీరోకి అనేది పొడవడానికి అనేది వెళ్ళిపోతుంది. కానీ అంతకంటే ముందు అక్కడికి కొంతమంది అనేది వచ్చేస్తారు. అది చూసిన రువాన్ ఏమో భయపడుతూ ఉంటే అప్పుడే రువాన్ అసిస్టెంట్ ఉండి చెప్తుంది, నేను నీ ప్లాన్ ముందే హీరోయిన్కి చెప్పాను కాబట్టి తన ప్లాన్ ప్రకారం తను చేసుకుని నన్ను ఫ్లాష్ బ్యాక్లోన హీరోయిన్ రెడీ అవుతున్నప్పుడు ఫోన్ చేసినదని చూపిస్తారు. అలా రువాన్ అసిస్టెంట్ ఫోన్ చేసి మీ పైన రువాన్ చాలా డేంజరస్ ప్లాన్ చేస్తుంది, అలాగే మిమ్మల్ని అటాక్ చేయడానికి ఇలా చేస్తుందని చెప్పడంతో అప్పుడు రువాన్ నుండి చాలా బాధపడుతూ ఉంటుంది. నేను నమ్మిన ప్రతి ఒక్కరు కూడా నన్ను ఇలా చేశారని. అప్పుడు హీరోయిన్ నుండి నేను చిన్నప్పుడు హీరోని సేవ్ చేసింది నేను, రువాన్ ఎదురుగా హీరోయిన్ చెప్పడంతో రువాన్ నుండి ఇది అబద్ధం, నేను నమ్మను, నేను సేవ్ చేశానని అలాగే హీరో వైపు తిరిగి నువ్వు హీరోయిన్ చెప్పిన మాటలు అసలు నమ్మొద్దని చెప్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ నుండి నేను చెప్పింది నిజమే, నాకు మెమరీస్ గుర్తొస్తున్నాయని చెప్పి నువ్వు అసిస్టెంట్ని ఇక్కడికి పంపించావని చెప్తారు. అలా రువాన్ అనేది
తనకనేది జైలుకి అనేది పంపించేస్తారు. తర్వాత హీరోయిన్ అలాగే హీరో కూడా బాబుని తీసుకొని ఆడుకోవడానికి ప్లేస్కి అనేది వెళ్ళిపోతారు. అలా హీరోయిన్ కూడా మొత్తం జరిగింది చెప్పేసరికి హీరోని నాకు ఇంకొక ఛాన్స్ మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. అలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్